ఇది సహనం లేదా సహనం అనే పదం వాడద్దు భయ, మన తితిక్ష అనే పదం వాడదాం. ఇది తితిక్ష వల్ల కలిగే లాభం గురించి చెప్తా ఉన్నాడు. ఎంహిన వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓకేనా? ఎం అంటే ఏ ధీర పురుషుడు, ఏతే అంటే ఏంటిది? ఈ ఇంద్రియాలు ఇంద్రియ విషయాల సంయోగం వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలు శీతోష్ణాలు అనుకున్నాం చూడు, అది ఏతే అంటే. నా వ్యదయంతి చెలింపజేయవో అటువంటి పురుషుడు సుఖ దుఃఖాలలో ఏ మార్పు లేనటువంటి పురుషుడు అంటే హర్షము లేదా విషాదము లేనివాడు, సమంగా ఉండేవాడు, ఆడు అమృతత్వ ఇది అమృతత్వ దాన్ని విభజిస్తే సహ ప్లస్ అమృతత్వాయ కల్పతే. ఎవడైతే ఈ సుఖ దుఃఖాల లోపల సమంగా ఏ ధీర పురుషుడైతే ఉంటాడో, ధీర పురుషుడు అంటే ఈ ఇంద్రియ విషయాల సంయోగం వల్ల కలయిక వల్ల కలిగేటువంటి శీతోష్ణాలు సుఖ దుఃఖాలు ఎవరినైతే కదిలించలేవో అటువంటి ధీర పురుషుడు అతను మోక్ష ప్రాప్తికి యోగ్యుడవుతాడు. మోక్షం అంటే ఏంద్రా? ఇదే పెద్ద డౌట్. రైట్, ఓకే. ఇంకా ఓకే, ఇంకా చెప్పుర్రి. ఇంకా మోక్షం అంటే దుఃఖం లేని స్థితి రా భయ్. మోక్షం అంటే దుఃఖరాహిత్య స్థితి. ఓకేనా? ఇవన్నీ చేసినవానికి ఎట్లాంటి దుఃఖం ఉండదు, దాన్నే మోక్షం అంటారు. ఓకేనా? మాత్ర అంటే ఏంటిది? మళ్ళీ ఇటు తిరగంగానే మర్చిపోతారు. మాత్ర అంటే ఇంద్రియాలు, స్పర్శ అంటే ఇంద్రియ విషయాల వల్ల వాటి కలయిక వల్ల కలిగేటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాలలో ఎవరైతే సమంగా ఉంటారో అటువంటి బుద్ధిమంతుడైన అటువంటి ధీరునికి మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే దుఃఖరాహిత్య స్థితి. అది సమంగా ఉన్నోనికి ఏం దుఃఖం ఉంటుంది? అది మోక్షమే కదా. సుఖ దుఃఖాలు అనేటువంటి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండవనేది మనం తెలుసుకున్నాం. ఒక కాలంలో సుఖం అనిపించింది, ఇంకో కాలంలో సుఖం అనిపించాలి. అలాగే ఒక ప్రదేశంలో సుఖం అనిపించింది, ఇంకో ప్రదేశంలో సుఖం అనిపించకపోవచ్చు. ఒక వ్యక్తికి సుఖం అనిపించింది, ఇంకొక వ్యక్తికి సుఖం అనిపించదు. సో ఇక్కడ కూడా ప్రపంచం లోపల దీనివల్ల సుఖము అనేది లేదు, దీనివల్ల దుఃఖము అనేది లేదు, అవి మారుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు ఎక్కడ తెలుస్తున్నాయి? మనకు తెలిసేది రెండు అవస్థలలో తెలుస్తాయి. ఒకటి మేల్కొన్నప్పుడు జాగ్రత్త అవస్థ, రెండవ అవస్థ స్వప్నావస్థలో కూడా తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయి? కళ ఎవరికి అంటున్నారు? మనస్సు. నువ్వు అనగానే నీ లోపల 1,00,000 ఉన్నాయి రా ఈ పార్ట్స్. దాంట్లో ఏ పార్ట్ కలగంటది? మనస్సు. ఓకేనా? కలగనేది మనస్సు కాబట్టి కళలో స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో ఈ సుఖ దుఃఖాలు ఈ సంతోషాలు ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఇవి మనోస్థాయిలో జరిగేటువంటి మార్పులే కానీ వికారాలే కానీ ఇప్పుడు నా స్థాయిలో అంటే ఆత్మస్థాయిలో జరిగేటి కావు. ఇవి మనసు స్థాయిలో జరిగేటి అని, ఇవి మనసు స్థాయిలో జరిగేటివి మాత్రమే. నా స్థాయిలో అంటే ఆత్మస్థాయిలో జరిగేవి కావని తెలుసుకున్న బుద్ధిమంతుడు ఈ సుఖ దుఃఖాల పట్ల ఎట్లుంటాడు? సమానంగా ఉంటాడు. ఎప్పుడైతే సుఖ దుఃఖాల లోపల సమంగా ఉంటాడో వానికి దుఃఖరాహిత్యం లేదా మోక్షం అనేది లభిస్తుంది. ఇక్కడ ఏంటంటే సుఖం అనేది ఒక అతి, దుఃఖం అనేది ఒక అతి. అయితే సుఖం వైపు పోయినప్పుడు జబ్బలగరేసుకుంటూ పోతాడు, మళ్ళీ ఇటు దుఃఖం వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ వస్తాడు. ఈ అతేనా డేంజరే, రెండు అతుల మధ్యలో మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
మనసుకు ఉన్నటువంటి జబ్బు ఏంటంటే అది ఏటో ఒక కొన పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ మధ్యలో ఉండదు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బుద్ధుడి మధ్య మార్గం. మధ్యలో ఎప్పుడైతే ఉంటావో ఈ సుఖము దుఃఖము రెండు విలీనం అయిపోతాయి. సుఖము ఒక అతి, దుఃఖము ఒక అతి. అయితే మనసు పూర్తిగా సుఖం దిక్కైనా పోతుంది, లేదా దుఃఖం దిక్కైనా పోతుంది. అట్లా కాకుండా సుఖ దుఃఖాలకు మధ్యలో కనుక మనసు ఉంచితే సుఖము దుఃఖము రెండు వచ్చి మధ్యలో కలిసిపోతాయి. సుఖ దుఃఖాలు రెండు విలీనమైతే ఉండేదాని పేరేంటిది? అబ్బా గట్టిగా చెప్పురా భయ్. ఈ ఆనందమే మోక్షం, ఆనందమే మోక్షం. ఇది ఎప్పుడు సమంగా ఉన్నప్పుడు, మధ్యలో ఉండాలి. అందుకే మధ్య మార్గం. ఓకేనా? సో ఇటువంటి ధీర పురుషున్నే పండితుడు అంటారు. సమంగా ఎవరైతే ఉండగలుగుతారో ఆడు ధీర పురుషుడు, అతడే పండితుడు. ఇగో ఆ పండితుడు కావాలనేదే అందరూ ఆ పండితుడు కావాలి. అప్పటి మందమైతే అర్జునుడు కావాలని కోరుకున్నాడు, కానీ ఆ తర్వాత అందరూ కావాలనే ఉద్దేశంతోనే భగవద్గీతను చెప్పింది. సో మనందరం పండితులు కావాలనేది కృష్ణుని యొక్క అది, అందుకోసం భగవద్గీత అనేది మనకు అందించాడు. సో ఇప్పుడు ఎన్ని శ్లోకాలు చూసినాం మనం? ఎన్ని శ్లోకాలు అంటే 15. 11వ అశోచాన్, 12వ శ్లోకం నత్వే వాహం, 13వ శ్లోకం దేహినో అస్మిన్, 14వ శ్లోకం 15వ శ్లోకం ఏమిహినో వేదయంతే. ఓకేనా? ఈ 5 శ్లోకాలను నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం అంటారు. నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం, నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం. ఈ నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం కలగటానికి, ఇది పొందటానికి లాజిక్ ఉంటే సరిపోతుంది. దీని పెద్ద శాస్త్రం ఏమో అక్కర్లేదు. అరే నువ్వు ఎవరి కోసం పెడుతున్నారో కాసేపు ఆలోచించు. ఇది ఉండేదా సార్? పోయేదే. మరి పోయేదాని గురించి ఏడుస్తే ఏం లాభం? కరెక్టే సార్, ఏం లాభం లేదు. మరి ఎందుకు ఏడుతావు? ఏడవ. ఇది లాజిక్. కానీ ఇది సరిపోదు. ఈ నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం అనేది సరిపోదు. మనకు ఏది అనిత్యము ఏది నిత్యము అనేది మనకు తెలిసి ఉండాలి. ఏది దీన్ని ఏది సత్తు అంటే ఏది ఉన్నది, ఏది అసత్తు ఏది లేనిది, ఏది ఉన్నది ఏది లేనిది అనేటువంటి జ్ఞానం కావాలి. దాన్ని సత్ విజ్ఞానము అంటారు. దీన్నేమో నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం అంటారు. దాన్ని సత్ వివేక జ్ఞానం అంటారు. సత్ వివేక జ్ఞానం అనేది శాస్త్ర ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది. రేపు మనం ఈ సత్ వివేక జ్ఞానానికి సంబంధించినటువంటి 5 శ్లోకాల గురించి తెలుసుకుందాం. రేపు అంటే 24వ తారీఖు.